Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో హైదరాబాద్లో హైడ్రా గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, హైడ్రా అంటే ఈ పేరు వినగానే జనాల్లో భయం పట్టుకుందనే చెప్పాలి. గుండెల్లో గుబులు రైళ్లు పరిగెడుతున్నాయి 100%. అండ్ నవ్వాల్సిన సిచ్యువేషన్ కాకపోయినా కూడా చాలామందికి ఈ హైడ్రా స్పీడ్ చూసి ఏం చేయాలో తెలియని కన్ఫ్యూషన్లో పడిపోయారు. కానీ ఉండే కొద్దీ హైడ్రా స్పీడ్ తగ్గిందా, యూటర్న్ మీద యూటర్న్లు తీసుకుంటూ గత కొన్ని వారాలు చూస్తే అసలు ఎటువంటి రియాక్షన్ లేకుండా సైలెంట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ జనాల విషయానికి వస్తే వాళ్ళేమో ఇప్పుడు మనం కట్టుకొని వీళ్ళు కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలియక బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. రియాల్టర్లు వచ్చేసి వాళ్ళు మేము అమ్ముదామా వద్దా, ఇప్పుడు ఏ డాక్యుమెంటేషన్ ఏ విధంగా చూపిస్తున్నారు, ఏ ప్లేస్ని ఏ విధంగా చూపించాలి అని తెలియక వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఈ మొత్తం ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఒక క్లారిటీ ఇస్తారా మీరు? హైడ్రా అనేది హైడ్రామా అండి. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే హైడ్రా కనిపెట్టింది అంటే డిసాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్. ఓకే, డిసాస్టర్ మేనేజ్మెంట్ అది అంత ముందు కూడా ఉంది, కాకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా భూతద్దం పెట్టి చూపిస్తారు. ఈ FTL బఫర్ జోన్ అనేది 1920s నుండే ఉంది, కాకపోతే అఫీషియల్ గెజిట్ నోటిఫికేషన్ రాలేదు. గెజిట్ నోటిఫికేషన్ 10-12 సంవత్సరాల ముందు వచ్చింది. అయితే దీనికి ఏంటంటే హైడ్రా తాలూకు ఏంటంటే పబ్లిక్ చెరువులు, నాలాలు, పార్కులు, రోడ్లు, బడా పెద్ద బాబులు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, XYZ పీపుల్ ఆక్రమించి ఆనకట్టలు కట్టేసి అడ్డుగాడు కట్టేసి నీళ్ళు ఫ్లో రాకుండా కూడా చూశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే చెరువులు దేనికి వచ్చేది, హిస్టరీ ఏంటంటే గ్రామాలకి తాగునీళ్ళు ఉండేది కాదు. తాగునీళ్ళు ఉండడానికి చెరువులు క్రియేట్ చేసేసావు. ఎకరం, 2 ఎకరాలు, 10 ఎకరాలు, 30, 40 రకరకాల సైజులు బట్టి. సో దాదాపు నాకు తెలిసి వేలల్లో ఉండేవి. తెలంగాణలో చెరువులు అనేది వేలల్లో ఒక 50 సంవత్సరాల క్రితం ఉండేది. ఇప్పుడు మనం లెక్కేస్తే 700-800కి వచ్చిందంట. అంటే ఏమైనట్టు అక్రమంగా ఆక్రమించబడ్డాయి. సో అది పబ్లిక్. ఆ పార్కులు ఎవరు మెయింటైన్ చేస్తారు? జిహెచ్ఎంసీ డబ్బులు ఎవరు ఇస్తారు? మన ట్యాక్సులు కట్టిన వాళ్ళు మెయింటైన్ చేస్తారు. జీతాలు లేకుండా అయితే ఎవరు చేయరు కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే ఇంకా ఇలా మన ఊరుకొని దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఇంకొక 20 సంవత్సరాలు పోతే చెరువులు అనే మాటకి అర్థం ఉండదు అన్నాడు. ఓకే. సో ఆ విధంగా ఇనిషియేటివ్ తీసుకున్నారు. అయితే ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ అంటే కొద్దిగా విసురుబాటు ఇచ్చి ఒక రియాక్షన్ చూసుకుంటే బాగుండేది. కొత్తగా సీఎం అయ్యారు, డైనమిక్గా ఉన్నారు, మంచి యాక్టివ్గా పనిచేయడానికి ట్రై చేస్తున్నారు, మంచి మంచి పథకాలు తేవాలంటున్నారు, మూసీ బ్యూటిఫికేషన్ అంటున్నారు, ఫార్మాసిటీ దగ్గర కొత్త మెగా టౌన్షిప్ వస్తుంది అంటున్నారు, రకరకాల ఆర్టిఫిషియల్ బాగుంది. బట్ ఏదైనా న్యూటన్స్ 3rd లా ప్రకారం ఒక లా ఉంది మనం చదువుకున్నప్పుడు, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని ఊరికే కొడితే ఊరుకుంటారో, మీరు అవతల మళ్ళీ కొడతారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు సీఎం ఎట్లా అయ్యారు, స్టేట్ లీడర్, ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎట్లా అవుతారు? ఓటర్స్ అండి. ఓటర్స్ ఎవరు? ఇప్పుడు ఉన్నది 50% యూతే, ప్లస్ కొంతమంది మిడిల్ క్లాస్, ఓల్డ్ ఏజ్ తక్కువ ఉన్నారు. సో 70% తలుచుకుంటే నేను పైకి ఎత్తవచ్చు, పైకి కింద దించవచ్చు. రెండూ అదే టైం. యాక్చువల్లీ న్యూటన్స్ లా ప్రకారం ఇంకోటి రాయి ఇస్తారు అనుకోండి, చిన్న ఒక బాల్ ఇస్తారు అనుకోండి, టెన్నిస్ బాల్, వెళ్ళడానికి 10 సెకండ్లు అయితే రావడానికి 5 సెకండ్లే ఉంటుంది. అంటే మీకు అర్థమైంది ఉంటుంది. ఎన్నుకోవడానికి ఎంత టైం ఉంటుంది, దించడానికి ఎంత టైం. సో పబ్లిక్తో చెలగాటం ఆడకూడదు. సో కొద్దిగా ఆచి తూచి డెసిషన్ తీసుకుంటే మంచిది. అంటే ఆయన ఉద్దేశం మంచిగా, ఇంప్లిమెంట్ చేసే విధానంలో కొద్దిగా పీపుల్ ఆర్ వ్యతిరేకత పెంచుకున్నారు. సో దానివల్ల కొద్దిగా మీరు యూటర్న్ అనే వర్డ్ 100% కరెక్ట్. హైడ్రా అయితే మంచిది. ఇప్పుడు కూడా నేను పాజిటివ్ ఇంటెన్షన్గా చెప్తాను. దాని కొద్దిగా ఇప్పుడు అమెండ్మెంట్స్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా బెటర్. ఒకప్పుడు ఏంటంటే నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టారు, తర్వాత నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంకొన్ని తర్వాత ఏమన్నారు, పర్మిషన్ ఉన్నా కూలగొట్టేస్తాం అన్నారు. ఇప్పుడు బిల్డర్ తప్పుగా కట్టాడు, సరే బిల్డర్ కట్టకూడదు, కట్టేసాడు, పర్మిషన్కి అప్లై చేశాడు. HMD ఇవ్వకూడదు, HMD ఇచ్చేసింది. సరే HMD రేరా ఇవ్వకూడదు, రేరా ఇచ్చేశారు. రేరా ఇచ్చింది, బ్యాంక్ లోన్ ఇవ్వకూడదు, బ్యాంకులో. అంటే 4 గవర్నమెంట్ అథారిటీలు చెక్ చేశాక బయర్ది ఏం తప్పు ఉంది? ఇప్పుడు మీరు అందరు తీసుకునే యాక్షను తప్పెవరిది, శిక్ష ఎవరికి అని అంటున్నాను. తప్పెవరు చేశారు, శిక్ష ఎవరు పడుతుంది? కామన్ మ్యాన్ ఒక ఇంట్లో రోడ్డు మీద పడేస్తారు. ఎక్కడో కేసులు నన్ను గృహప్రవేశం ఇవ్వలేదంటే నెక్స్ట్ రోజు కోలుగొట్టారండి. అది చాలా ఇబ్బందికరమైన విషయం. సో అలాంటివి జరగకుండా ఇప్పుడు ఏం చేసాడు, లేటెస్ట్గా ఆ రియాక్షన్ బట్టి మారుతూ వస్తున్నారు. కమర్షియల్ యాక్టివిటీ అయితే కోలుగొడతాం, రెసిడెన్షియల్ అయితే కోలుగొడతాం. ఇప్పుడు ఆల్రెడీ పర్మిషన్స్ ఉంటే దాన్ని వదిలేస్తాం. ఇప్పుడు ఓన్లీ బఫర్ జోన్లో కొడతాం, FTL కొట్టం. అంటే FTLలోనే చెరువు దగ్గర, FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్.
చెరువు నిండిపోయి కొద్ది నీళ్ళు స్ప్రెడ్ అవుతాయి. అది ఎంతవరకు స్ప్రెడ్ అయిందో దాన్ని FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. అక్కడ నుండి బఫర్ జోన్ స్టార్ట్ అవుతుంది. 10 ఎకరాల కంటే చెరువు చిన్నదైతే మీకు ఆల్మోస్ట్ 9 మీటర్లు వదలాలి బఫర్ జోన్ FTL నుండి. అదేవిధంగా 25 ఎకరాల కంటే పెద్దగా ఉంటే చెరువు 30 మీటర్లు వదలాలి. 1 మీటర్ ఈక్వల్ 3.33 ఫీట్ అంత డిస్టెన్స్ వదలాలి. ఆ డిస్టెన్స్లో కన్స్ట్రక్షన్ అనేది జరగకూడదు. ఫర్టైల్ ల్యాండ్ అంటే ఫార్మింగ్ ల్యాండ్ అంటారు. మొక్కలు వేసుకుని కూరగాయలు అవన్నీ పెద్ద ఎందుకు పెట్టారంటే రూళ్ళు ఫస్ట్ సైండ్ వీక్గా ఉంటుంది, తడిలో ఉంటుంది కదా ఎప్పుడు కూడా వర్షాకాలంలో కూలిపోయే అవకాశం ఉన్నాయి. రెండోది ఆ తాగే నీళ్ళలోకి గార్బేజ్ డ్రైనేజ్ వెళ్తారు, దానివల్ల సో అందుకని వద్దంటారు. సో ఒక రీజన్ ఉంది. కాకపోతే సడన్గా అంతమంది గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే వీళ్ళు కడితే తప్పు. ఇప్పుడు ఏమైనా పర్మిషన్ లేని కోలుగొట్టు ఉంటాడు, పర్మిషన్ ఉంటే ఆఫ్ ఉంటాడు. రెండోది ఆల్టర్నేటివ్ చూపించలేదు, ఇనిషియల్ పెట్టిన ఆల్టర్నేటివ్ లేదు. నువ్వు వస్తాం రేపు కొడగొడుతుంటే వాళ్ళు ఎక్కడ పోతారు సామాన్లు పెట్టుకొని, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు, డిసీజెస్ ఉన్న వాళ్ళు అందరూ నడలేరు కదా. అప్పుడు ఇక్కడ ఏమైందంటే రెసిడెన్షియల్గా ఆల్రెడీ రేరా HMD DTC ఉంటే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. ప్లస్ ఎవరికైనా కోలుగొడుతున్నా వాళ్ళకి ఆల్టర్నేటివ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నారు. అక్కడ ఇష్యూ ఏం రేజ్ అయిందంటే డబుల్ బెడ్రూమ్లో 10 మంది ఫ్యామిలీ ఉంటే డబుల్ బెడ్రూమ్ ఎట్లా సరిపోద్ది? ఇండిపెండెంట్ హౌస్ కోలుగొట్టావు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా, అదొక ప్రాబ్లం. సో అట్లా కొద్ది అంచెలంచెలుగా కొద్ది ఇబ్బందులు అయితే గురయ్యారు. ఇప్పుడు లోన్ ఎవరు కట్టాలి? EMIs. బ్యాంక్ రికవరీ ఎలా? ప్రాపర్టీ ఉంటే బ్యాంక్ రికవరీ చేసుకుంటుంది, బ్యాంక్ ప్రాపర్టీ లేదు కదా. ఇవి యూటర్న్కి అవ్వాల్సిన కారణాలు ఇవి. రంగనాథ్ గారు చాలా ఇంటెలిజెంట్ ఆఫీసర్, మంచి జాబ్ని బాగా పెర్ఫామ్ చేస్తారు. ఆయనకి ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా ఆ డిపార్ట్మెంట్ సక్రమంగా 100% కాదు 120% అమలు పరుస్తారు. కానీ కోలుగొట్టే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇప్పుడు ఈయన వెనకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఏమన్నారు, అసలు హైడ్రాక్ చట్టమే లేదు, జీవో లేకుంటే జీవో రిలీజ్ చేశారు. సో బ్యాకప్ బాగుంది, సీఎం దగ్గర కానీ స్టేట్ గవర్నమెంట్ హైడ్రాక్ మంచి బ్యాకప్ ఉంది. బట్ పబ్లిక్ని దృష్టిలో పెట్టుకుంటే కొద్ది ఆంక్షలు ఉన్నాయి కూడా తీయాలి. ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా హైడ్రా అనేది ఆపరండి, స్లో డౌన్ అయింది. కొద్దిగా నోటీస్ ఇచ్చి ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్ ఉన్నాయి. నువ్వు ఒక స్కూల్ని సడన్గా తీస్తావు అనుకో, బఫర్ జోన్లోనే కట్టాడు, తీసేస్తే విద్యార్థులకు ఎకడమిక్ ఇయర్ ఏమవుతుంది? ఇయర్ పాటు ఎవరు బాధ్యత? మీరు ఇస్తారా 1 ఇయర్ పోతే? ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటినీ చూసుకుని సాల్వ్ చేసి పద్ధతి మార్చాలంటున్నారు. అది ముందే టెస్ట్ చేసుకొని ఇలా చేద్దాం అనుకుంటే దీనికి ప్రత్యామ్నాయం ఏంటండి, మేము నీకు ఇల్లు కోలుకొడతాం, నీకు ఇక్కడ ఇస్తున్నాం అని చెప్పుంటే అసలు వ్యతిరేకత ఉండేది. చాలా మంచి స్టెప్ అది. ఓకే, కొద్ది డైనమిక్స్ కొన్ని మనిషి అంటారు, తప్పులు చేయాలి, ఫెయిల్యూర్ లీడ్స్ టు సక్సెస్ అంటారు. ఈవెన్ చూస్తున్న ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏంటంటే, అమ్మేసుకున్న వాళ్ళు పర్సన్ వెళ్ళిపోతారు, కొన్న పర్సన్ అయితే ఇబ్బంది పడతాడు, గవర్నమెంట్కి ఏమి నొప్పి ఉండదు అన్న ఫీలింగ్లో ఉంది. మీరు చెప్తున్న ప్రకారం చూసుకున్నట్లయితే ఆన్సరబుల్గా ఎక్కడ లేదు, అకౌంటబిలిటీ కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఆ అకౌంటబిలిటీ అనేది మీరు గవర్నమెంట్ ఇచ్చినట్లయితే గవర్నమెంట్ ఎటువంటి వ్యతిరేకత చూడండి. లేటెస్ట్గా ఏమంటే జవహర్ నగర్ అని ఐడెంటిఫై చేసి 1000 ఎకరాలు కనుక్కున్నారు. ఆ 1000 ఎకరాలు ప్లాటింగ్ చేసి ఇస్తా ఉంటున్నారు. సో ప్లాటింగ్ ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవడం డబ్బులు కూడా ఇస్తాం, లేదా ఇల్లు మేమే కట్టించి ఇస్తాం అంటున్నారు. ఇదే 2 స్టెప్పులు ముందు చెప్పుంటే అసలు బ్లాక్ బస్టర్ అయ్యేది, ఇంకొక పోకిరి సినిమా అయ్యేది 100%. సో దాన్ని మనం మా రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా మాకు అనిపించింది అంటే ఇవి కొద్ది. బట్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఇనిషియేషన్. ఎందుకంటే కనీసం శ్రీమంతుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇంతవరకు ఊరి నుండి తీసుకుని చాలు వెనక్కి ఇచ్చేసాయని. అట్లా వీళ్ళు ఏమన్నా ఇంతవరకు వాడుకుంది చాలు, మీరు వాడుకున్న పబ్లిక్ మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటున్నారు. హ్యాండ్ ఓవర్ చేయడం ఎమ్మెల్యేలు, ఎంపీలు, బడాబాబులు వాళ్ళకి వేరే రూల్ ఉండకూడదు, వాళ్ళకి అదే రూల్ ఉండాలి. మీ చుట్టూ అయిన పబ్లిక్ రూల్ అనేది అందరికీ. జనరల్గా గవర్నమెంట్లో రూల్స్ పెట్టేది బ్యాడ్ పీపుల్కే, కానీ ఫాలో అయ్యేది గుడ్ పీపుల్. బ్యాడ్ పీపుల్ ఎప్పుడూ ఫాలో కాదు. సో ఓవరాల్ దీని మీద మరింత డీటెయిల్స్ కావాలి. చాలామంది అడుగుతున్నారు FTL కనుక్కోవాలి బఫర్ జోన్ అంటే, అది మనం వేరే దాంట్లో ఒక మాట చెప్దాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే దే కెన్ కాల్ us. అండ్ తప్పకుండా ఈ యొక్క కన్ఫ్యూజ్డ్ ఏదైతే నడుస్తుందో సిచ్యువేషన్స్, ఇందులో మీరు ఇబ్బంది పడే సిచ్యువేషన్లో ఉన్నారా, మీరు గిని బరవుతున్నారు, మీరు గురవుతున్నారని ఎక్కడైనా మీకు అనిపించినా, హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నా ముఖ్యంగా మీరందరూ కూడా వెంటనే సార్ని సంప్రదించడం ద్వారా దీనికి సరైన సొల్యూషన్ మీరు తెచ్చుకోవచ్చు. మీ రైట్ఫుల్ ఏదైతే ఉందో దానికోసం మీరు పోరాడొచ్చు కూడా. థ్యాంక్ యూ సో మచ్.